మహిళా ఆరోపణలను ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో పాటు జనసేన నేతలు ఖండించారు. డబ్బు కోసం డీప్ ఫేక్ వీడియోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని శ్రీధర్ వివరణ ఇచ్చారు. సదరు మహిళ తన కుమారుణ్ణి వేధిస్తోందంటూ పోలీసులకు ఏడాది క్రితమే ఫిర్యాదు చేసినట్లు శ్రీధర్ తల్లి చెప్పారు. దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేసిన అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని ఫేక్ డీప్ వీడియో నేనేం చేస్తానో చూడు, ఒక 100 సార్లు వార్నింగ్ ఇచ్చిన వీడియోలు ఉన్నాయి. అక్షరాల్లో 25 కోట్లు అడిగానండి. ఎందుకంటే ఏం కావాలండి? ఏడాదిన్నరగా మీరే విన్నారు 6 సార్లు 7 సార్లు అని. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మా అరవ శ్రీధర్ గారి ద్వారా 100% కోర్టు ద్వారా ఈ ఫేక్ వీడియోలు సాక్షి పైన అయితేనేమి 100% మేము కోర్టుకైతే న్యాయపరంగా వెళ్తాం.